మొత్తానికి మూస్తారే. నీకు అవకాశం ఇస్తానని చెప్పినోడెవడ్రా? రాజమౌళ కాదన్న, రాకేంద్ర మౌళి. ఆ సన్నాసికి అవకాశం ఇస్తానన్న ముంటమోపి ఎవడ్రా? ఈజ్ ఆల్సో న్యూ నాన్న. నా కొడుకులందరూ నా కోపం మీదే పట్టారెట్టు. ఉషా ఎక్కడ? ఇది నా ఫ్యూచర్ నాన్న. భవిష్యత్తు గతం అయిపోయిన వర్తమానంలో బతుకుతున్నావురా. పొలిటిక్ గా ఉంది కానీ పొన్నిన సినిమా లాగా అర్థం కావట్లేదు నాన్న. ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు నా లుంగి మీద నీ చేస్తా. పట్టుకో పట్టుకో పట్టుకో, సరిగ్గా పట్టుకో. ఇప్పుడు అర్థమవుతుంది. నిన్ను మీ వయసు ఏంటి? మీరు చేస్తుందేమిటి? ఏంటండి కింద పడి దొరలగా ఏంటండి? రారా రా. నేను 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాను రా. నాకు ఒకటే అర్థమవుతుంది. ఏంటి నాన్న? ఇంకో 25 ఏళ్ళు చూసిన నీలో ఏ మార్పు రాదురా. ఆర్టిస్ట్ కి జుట్టి పడండి నాన్న. ఇలా ఆర్టిస్ట్ ఉన్నాడు. మధ్య తరగతి తండ్రి మీద ఇంత వైలెన్సా? ఎలా కన్నావే ఇలాంటి బేటాని మహాతల్లి? నేనే పాపం చేశానే. ఎదిగిన కొడుకుని ఎలాగైనా డీల్ చేయడం, పుట్టుతున్న కుటుంబాన్ని ఎలాగైనా వదిలేడు. రేపటి నుంచి కొంపెలా గడుస్తుంది. టెన్షన్ లేదు నాన్న. ఆల్రెడీ డాక్టర్ తో మాట్లాడేసా. ఏమన్నాడు? నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు జాబ్ లోకి వెళ్ళొచ్చంట. ఆ ముక్క నీకు కూడా చెప్పానన్నాడు. చెప్పవేంటి సోము? బాబుగారు లుంగి. నేను జీవితంలో చేసినవి 2 మిస్టేక్స్. ఒకటి, ఈ నా కొడుకు బతకడం చెప్తే డాక్టర్ గారు ఎలాగైనా నా పుత్రరత్నాన్ని బతికించడని అడుక్కొని బతికించుకున్నా చూడు. అదే అదే. మరి రెండోది ఏంటి నాన్న? నువ్వు అక్కడవి చాలన్న యవ్వనాన్ని ఎండగట్టుకున్నాను చూడు. దేవుడా, అది నా 2వ మిస్టేక్. అరవకండి, అనంతరం వింటాడు. ఎనడమేంటే? అరగంట నుంచి లారీ టైర్ కింద కుక్క పిల్లల ఆ తలుపైన కాలే నక్కి చూస్తున్నాడు. అదిగో శామ్, ఓపెన్ చేయవే. బాబుగారు తలుపులే. వదిలేరా, మీ అమ్మ ఏదో పిచ్చిది, ఏదో ఆవేశంలో మాట్లాడేసింది, వదిలే. అసలు ఇప్పుడు సమస్య, నువ్వు తీసుకున్న డెసిషన్ అమ్మాయికి తెలిసిందనుకో, ఏమవుతో ఆలోచించావు? మరి కంపెనీ కార్లో వచ్చేవాడిని, ఇవాళ ఆటోలో వచ్చా. అర్థం కాలా? ఏముందిరా? ఫెయిల్యూర్ చెతుక్కుంటూ వెళ్తున్నావు, ఏడ్చుకుంటూ తిరిగి వస్తావురా నా పేట. ఆ రోజు నేను నోటితో మాత్రం నవ్వనురా, అందరూ ఉన్న అనాథలా పడి తావరా. అలాగే నాన్న, నాకు వచ్చిన క్యారెక్టర్ కూడా అనాదే.
ఇది మన షూటింగ్ షెడ్యూల్, క్యారెక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్. ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్ అవి. ఏయ్, నీరో నీరో అన్ని ఆపేసే లేదా సూపర్. తాత మందైపోయిందా? పోసుగా తాత. కానీ నువ్వు ఒకటో సిర్రకు 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 తాండవం. సిర్రకు 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 రేయ్ మలేష్, అన్నా అన్న వస్తున్నాడు, మొత్తం అంతా క్లియర్ చేయించు. అలాగే అన్నా. అన్నా ప్లేస్ చూసుకుంటా అన్నా. ఆ, ఆ. బాయ్స్ అన్న వస్తుండట, అందరూ సైడ్కి వెళ్ళిపోండి. వెళ్ళండి సైడ్కి. వెళ్ళండి వెళ్ళండి. నువ్వు వచ్చాయన్న. ఎవ్రీథింగ్ ఓకే అన్న. దాదా కూర్చో కూర్చో, ఇక్కడ కూర్చో పర్లా. అన్నా నువ్వు కూడా నువ్వు స్టార్ట్ అయిపో అన్న. సిర్రకు సిర్రకు సిర్రకు. రేయ్, ఇంకా ఏంట్రా అక్కడ? పక్కెళ్ళమని చెప్పా కదా. పక్కొచ్చాం కదన్నా, ఇంకా పక్కెళ్ళాలా? సరే ఇంకా పక్కెళ్దాం. పక్క కాదు బే, వెనక్కెళ్ళు. వెనక్కి గో బ్యాక్. అన్న వస్తే ఫోకస్ లో ఉండకూడదు. జాకెట్లోకి వెళ్ళు. నేను వెళ్ళను బే. వెనకెందుకు వెళ్ళాలరా నా పావడా? వస్తా, ముందుకే వస్తా. అన్న వచ్చాడంటే ఎవడ్రా అన్నా? ఇక్కడ నేనే అన్నా. ఎడే అన్నా. పక్కకు తప్పుకున్నా, లాగి పారేస్తా తాగుపోతున్నాయి. కామెడీ పీస్ అన్నా. దీని ఇలా కూడా వాడచ్చని నాకు కూడా తెలియదు భయ్యా. ఎక్కడ ఉన్నావురా?
కపూర్ వదలొద్దండి. ఏయ్! ఎక్కడ అసహ్యంగా జాతండ్రా కాళ్ళు పోసినట్టుంది కొడుకు ఆపండి. పట్టుకోండిరా. సుస్సు అనుకున్నావా? కాదు, ఇది సుస్సు. ఇప్పుడు ఈ రోజు నిన్ను వదలను. ఎందుకమ్మా వెనక నుంచి గట్టిగా పట్టుకుంటావా? అమ్మని బతాయో. అప్పుడు నేను కేవ్ కేవ్ అని అరుస్తా. లైట్లు ఆర్పడరా, లైట్లు ఆర్పడే. లైట్లు ఆర్పిస్తావా? నాకు సిగ్గు బాబు. అబ్బా అబ్బా అబ్బా, వద్దు బాబు.